ఫస్ట్ సాంగ్ లో నాకు ఓజీ సినిమాకి సంబంధించిన హీరోయిన్ నాకు అంతగా ఇదేంటి హీరోయిన్ అంత ఫీలింగ్ లో అనిపించలేదు. కానీ సెకండ్ సాంగ్ సైలెంట్ మెలోడీ సాంగ్ తో నిజంగానే చాలా అంటే చాలా బాగుంది హీరోయిన్. మెలోడీ సాంగ్స్ తో ఈ రికార్డ్ అనేది చాలా గ్రేట్. ఓజీ లాంటి మాస్ గ్యాంగ్స్టర్, స్టైలిష్ గ్యాంగ్స్టర్ సినిమాకి ఇలాంటి మెలోడీ సాంగ్ నేను ఊహించుకోలేదు. మరి ఏ సన్నివేశం వస్తుందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద అసలు గ్యాంగ్స్టర్ సినిమాకి అది అలాంటిది బాగా స్టైలిష్ అనమాట. అంటే మామూలు కాదు, హాలీవుడ్ రేంజ్ సినిమాకి ఇలాంటి మెలోడీ సాంగ్. అసలు సాంగ్స్ అనేది స్పీడ్గా ఉంటుందమ్మా సరేనా, ఎందుకంటే అంటే గ్యాంగ్స్టర్ అనేది ఎప్పుడో రఫ్ అండ్ టఫ్ ఉంటాడు కదా అనుకున్నాం, కానీ సాంగ్ చూసానని చెప్పి మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది. అంత బాగుంది సాంగ్ నిజంగానే. మెలోడీలో కూడా ఎక్సలెంట్ అనమాట, చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా కనబడుతున్నారు. హీరోయిన్ అయితే ఎక్సలెంట్. ఫస్ట్ సాంగ్స్ లో నాకు అంత అనిపిస్తుంది, కానీ సెకండ్ సాంగ్ అయితే మెలోడీ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ ఎక్సలెంట్, మామూలు కాదు. చూద్దాం పోటీ ఎలా ఉంటుంది అనేది. మామూలుగా ఉండదా సరేనా. సినిమా హిట్ టాక్ వచ్చిందా ఓజీకి, మొత్తం రికార్డ్స్ అన్ని తిరరాయడం మట్టుకి పక్క మామూలు కాదు. తెలుగు మన ఆంధ్ర ప్రకారంగా మన ఆంధ్ర మొత్తం ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో అన్ని తుడిచిపెట్టిపోతాయి. మామూలుగా ఉండదు. హిట్ టాక్ రావాలంటే జస్ట్ హిట్ టాక్ బాగుంది సినిమా సరే. ఇప్పుడు అంతకుముందు సినిమా కంటే సినిమా బెటర్ గా ఉంది, చాలా బాగుంది అని ఒక్క చిన్న టాక్ బయటకు వచ్చిందా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే చూపించేస్తారు ఆ సినిమాకి. మామూలుగా ఉండదు కలెక్షన్ కూడా, ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తారు. ఓజీ అనే పేరు కోసం, ఓజీ అనే సినిమా కోసం, ఓజీ అనే ఒక ఫోటో థియేటర్లో పడాలి, ఆ టైటిల్ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా, మరో అప్పట్లో ఒక ఖుషి, తొలి ప్రేమ, బద్రి ఆ టైప్ లో ఎలాగైతే గబ్బర్ సింగ్ ఎలాగైతే రచ్చరచ్చ ఉందో ఆంధ్ర, అలా అయిపోద్ది నాకు తెలిసి చెప్తున్నా. నాకు తొలి ప్రేమ ఖుషి టైంలో నాకు తెలియదు, కానీ గబ్బర్ సింగ్ అయితే నాకు తెలిసి ఎంత రచ్చ జరిగింది అనేది. ఓజీ టాక్ బాగుంది, బయటకు వచ్చి ఆడియన్స్ సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది అని ఎవరైనా చెప్పారా? నిజంగా మొత్తం మన ఆంధ్ర ఉన్న కలెక్షన్లు మామూలుగా ఉండదు. మొత్తం రికార్డులు అన్ని తిరిగి పక్క. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏం చూపిస్తారు మన ఆంధ్రకి, మొత్తం మామూలుగా ఉండదా. ఓజీ సినిమా కోసం చాలా 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 వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఏదేమవుతుంది అనేది. సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. సెకండ్ సాంగ్ మటుకి మెలోడీ సాంగ్ పిచ్చెక్కిపోయింది. హీరోయిన్ కన్నా ఫస్ట్ లో హీరోయిన్ ఇదేంటి హీరోయిన్ అనుకున్నా, కానీ ఇప్పుడైతే ఎక్సలెంట్, అసలు మాటలు చెప్పలేం, అదిరిపోయింది సినిమా అయితే. పవన్ కళ్యాణ్ కెరీర్ లో నాకు తెలిసి ఓజీ తర్వాత ఇంకో హిట్ రాదేమో అని రాబడమంటే అంత రేంజ్ సినిమా మౌత్ టాక్ బట్టి. ఎందుకంటే అంత మౌత్ టాక్ ఉంది. బాహుబలి 1కి ఎలాగైతే ఉందో అలా ఉంది ఓజీకి. చూద్దాం ఓజీ హిట్ టాక్ వచ్చిందా, మళ్ళీ 10 సంవత్సరాలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఓజీ లాంటి హిట్ కష్టం అనమాట. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ అందుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా టైటిల్ నుంచి సినిమా రిలీజ్ వరకు అయిపోయి వేరు, మళ్ళీ హైప్ రావాలంటే ఒక అలాంటి డైరెక్టర్తో కలవాలి, ఆ హీరో కలవాలి. ఒకవేళ రాజమౌళి తోటి ఆ టైప్ కలిస్తే మళ్ళీ హైప్ వస్తుంది, అప్పటిదాకా రాదు. నా ఉద్దేశం అంతే. చూద్దాం ఏమవుతుందో. సినిమా అయితే సూపర్ హిట్ బాగా అని చెప్పి